హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మీకోసం మెయింటెనెన్స్ డైట్లో ఉన్న వాళ్ళకి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. నేనైతే ఫస్ట్ అవకాడో తీసుకున్నాను. అవకాడో చాలా 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 హెల్దీ అండి. వీక్లీ వన్స్ అయినా, అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా తినడానికి ట్రై చేయండి. సో ఇదైతే స్వీట్గా ఉండదు, అలానే చేదుగా ఉండదు, అసలు ఏమీ ఉండదన్నమాట. జస్ట్ అలా ప్లెయిన్గా ఉంటుంది. రుచి అనేది ఏమీ తెలీదు, బట్ హెల్త్కి చాలా అయితే చాలా మంచిది. సో ఒక అవకాడో తీసుకొని బాగా స్మాష్ చేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇంకొంచెం స్పైసీనెస్ కోసం మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది మీరు బ్రెడ్ శాండ్విచ్లోకి పీనట్ బటర్ లాగా ఎలా హెల్ప్ అవుతుందో ఇది కూడా ఒక సలాడ్ టైపు బాగుంటుందన్నమాట. నేనైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో రైస్లో కూడా వేసుకుందామన్న ఉద్దేశంతో సో మిక్సీ జార్లో అది అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్లో కొంచెం ఫ్రెష్ కోకోనట్ పీసెస్ అనేవి వేసుకోండి. అండ్ 1 పచ్చిమిర్చి చాలు, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో కారం వేసాం కదా, ఇంకెక్కువ అవసరం లేదు. సో టమాటోస్ ఇక్కడైతే నేను ఒక 2 టమాటోస్ అయితే తీసుకున్నాను, బిగ్ సైజ్ అనమాట. అలాగే హాఫ్ కోకోనట్. ఓకే, దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఈ ఆల్రెడీ మనం ముందు కలిపి పెట్టుకున్న అవకాడో ఉంటుంది కదా, అందులో కొంచెం ఆనియన్స్, ఓకే, మీకు కావాల్సినవి వేసుకోండి. సేమ్ కంది పచ్చడి ఎలా ఉంటుందో అలా కూడా ఉంటుంది. అండ్ దీనిలో కూడా కొంచెం సాల్ట్, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. సో వెల్లుల్లిపాయలు ఇక్కడ మెయిన్ టేస్ట్. అండ్ నేనైతే కొత్తిమీర కూడా ప్రిఫర్ చేస్తాను. సో సేమ్ మనకి లైక్ టమాటో చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో వాటన్నిటిని మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ అయిన తర్వాత ఈ అవకాడోలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే దీన్ని పోపు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా యాజ్ యూజువల్గా ఉంచేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంచితేనే నాకు నచ్చింది. సో దీన్ని మీరు 1 డే 2 డేస్ వరకు బయట పెట్టుకోవచ్చు. ఎండాకాలం అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే పాడైపోతుంది. సో దీన్ని ఎలా తినచ్చు అనేది నేను చెప్తాను. అండ్ రైస్లో కూడా తినచ్చు హ్యాపీగా. సో బ్రెడ్ శాండ్విచ్లోకి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో వీడియో అయితే ఇది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.